ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇది 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ నుండి తెలుగు మీడియం విద్యార్థుల కొరకు. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని మనం తెలుసుకునే ముందు ప్రస్తుతం ఈ సిద్ధాంతం గురించి మనం నేర్చుకునేటప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. మీకు ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య అంటే తెలుసు. ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య వీటి గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రధాన సంఖ్య అంటే మీకు తెలుసు, సంయుక్త సంఖ్య అంటే కూడా మీకు తెలుసు. ఇప్పుడు కొన్ని చూద్దాం. ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 ఈ ప్రధాన సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే 4, 6, 8, 9, 10 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యని మనం ఒకటి తప్ప వేరే కారణాంకాలు దానికి ఉండవు. దాన్ని మనం విభజించలేము. ఒకటి కంటే ఎక్కువగా మరి విభజించలేము. దానికి అదే కారణాంకం. 2 అంటే 2కు 2 కారణాంకం, 3 అంటే 3కు 3 కారణాంకం, 3 ఒకట్ల 3 అంతే తప్ప వేరే విభజించలేము. కానీ సంయుక్త సంఖ్యలు అంటే ఏంటంటే దానికి అదే కారణాంకం కాకుండా మిగతా కారణాంకాలుగా కూడా మనం విభజించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4ను చూసుకుంటే 2 రోజులు 4 అంటే మనం 1 కాకుండా 1, 4 అనేది కాకుండా మరి ఇంకా వేరే దాంతో కూడా ఇది విభజించబడుతుంది, భాగించబడుతుంది. 6 అనుకుంటే 2 3 6. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఈ సంయుక్త సంఖ్యల్ని ప్రధాన కారణాంకాలుగా మనం విభజించవచ్చు. అంటే 6 ఉంటే 2 3 6, మరి 4 అంటే 2 రోజులు 4. ఇప్పుడు 6, 6ని మనం 2 × 3 అని రాసుకోవచ్చు. 2 3 6 అంటే ఏంటి? 6 అనేది సంయుక్త సంఖ్య, మరి 2 3 అనేవి ప్రధాన సంఖ్యలు, ప్రధానాంకాలు. అంటే మరి 6ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా మనం విడగొట్టగలిగినాం. అదేవిధంగా 10 చూసుకుందాం. 10ని మరి 2 5ల 10, 2 5ల 10 అంటే ఈ విధంగా మనం ప్రధానాంకాల లబ్ధంగా మనం విభజిస్తున్నాం. మరి ఇంకొక సంయుక్త సంఖ్యను చూసుకుందాం. 15 చూసుకుంటే 3 5ల 15. ఇక్కడ 3 5 ప్రధానాంకాలు, 3 5 ప్రధానాంకాలు, 2 5 కూడా ప్రధానాంకాలు. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. అంటే ఒక సంయుక్త సంఖ్యని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తున్నాం. అంటే 2 3 6, 2 5ల 10, 3 5ల 15. వీటిని ఇంకొక రకం కూడా మరి 2 3 6 అనే బదులు మరి 3 6 అని కూడా మనం రాసుకోవచ్చు. అంటే ఏ క్రమంలో అయినా కూడా రాసుకోవచ్చు. అంటే ఆ ప్రధాన సంఖ్యల్ని 2 × 3 అనే కాకుండా 3 × 2 అని కూడా మనం రాసుకోవచ్చు. 3 2ల కూడా 6. ఇక్కడ కూడా 5 × 2, 5 2ల 10. అదేవిధంగా ఇక్కడ 5 × 3, 5 3ల 15. అంటే ఏ విధంగానైనా కూడా మనం ఇక్కడ మరి కారణాంకాల లబ్ధంగా రాసుకోవచ్చు. ప్రధాన కారణం అంటే ఇక్కడ క్రమానికి ప్రాధాన్యత లేకున్నా, అంటే ఫస్ట్ చిన్నది తర్వాత పెద్దది, ఆరోహణ క్రమం అలా అని కాకుండా ఏ క్రమంలో రాసుకున్నా కూడా మరి ఇక్కడ సేమ్ ఆన్సర్, ఒకే ఆన్సర్ వస్తుంది. 2 3 6 వస్తుంది, మరి 3 2 కూడా 6 వస్తుంది. 10 చూసుకుంటే 2 5ల 10 వస్తుంది, మరి 5 2 కూడా 10 వస్తుంది. అంటే ఏ విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే ఒక సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవచ్చు. అది ఏ విధంగానైనా కూడా మనం రాసుకోవచ్చు. దాని క్రమానికి ప్రాధాన్యత లేదు, కానీ దానికి వచ్చేటువంటి విలువ మాత్రం ఏకైకంగా ఉంటుంది. అంటే విలువ మారటం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పెద్ద కొంచెం సంయుక్త సంఖ్యను తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200
10 అనేటువంటి ఒక సంయుక్త సంఖ్యను తీసుకుందాం. అంటే సంయుక్త సంఖ్య అంటే అర్థం ఏంటంటే దాంట్లో 1 మరియు అది కాక మిగతా వాటితో కూడా అంటే ఇంకా వేరే కారణాంకాలు కూడా విభజించబడుతుంది. అంటే 210ని మనం కారణాంకాలుగా మరి విభజించి చూసుకుందాం. మనం జనరల్గా భాగాల పద్ధతిలో మనం విభజిస్తాం. చివరికి 0 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటాం. అంటే 2 21 అంటే 2 1 2 ఇక్కడ పోదు కాబట్టి 10 2 10 20 2 5ల 15 అంటే 210ని 105 సార్లు వచ్చింది. తర్వాత 3తో చూసుకుందాం. 2 పోదిగా చివరికి బేస్ సంఖ్య ఉంది కాబట్టి 1ల స్థానంలో బేస్ సంఖ్య ఉన్నప్పుడు మరి 2తో భాగించబడదు. తర్వాత 3 చూద్దాం. 3 అంటే మరి ఇక్కడ 3 మూల 9 3 15 3 పోతుంది కాబట్టి 3 మూల 9 10లో మళ్ళీ 3 5ల 15 35 వచ్చేసింది. తర్వాత దీన్ని మరి 5వ ఎక్కం చివరిలో 5 ఉంది 3 కూడా పోదు ఇప్పుడు కాబట్టి 5వ ఎక్కం చూసుకుంటే 5 ఏళ్ళ 35 అంటే ఇక్కడ 2 3 5 7 అనేటువంటి కారణాంకాలు వచ్చేసాయి. అంటే ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 అంటే మరి 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 అంటే ఇవన్నీ ప్రధానాంకాలు 2 3 5 7 ప్రధానాంకాలు లబ్ధంగా రాశాం. మరి రాసినప్పుడు ఇవన్నిటిని చూసుకుంటే 2 3 6 6 5 30 37 210 మరి వీటి క్రమంగా వేరే క్రమంలో రాసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్రమంలో రాసుకుందాం 3 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 2 ఈ క్రమంగా లేవు మనం వేరే క్రమంలో రాసాం. అంటే 3 7 5 2 అవే ఉన్నాయి కాబట్టి క్రమంగా లేవు కాబట్టి మరి ఇక్కడ చూసుకుంటే 3 21 మరి 21 5లు 105 105 2 210 అంటే హెచ్ వేసుకుంటే మాత్రం ఒకే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా వేరే క్రమం కూడా చూసుకుందాం. ఈ క్రమమే కాకుండా ఇంకో క్రమాన్ని కూడా చూద్దాం. ఈసారి 7 5 3 2 ఇప్పుడు చూసుకుంటే మరి ఇక్కడ 7 5 3 2 అంటే మరి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనం తక్కువ నుంచి ఎక్కువ వరకు రాసాము. ఇక్కడేమో అలా లేకుండా ఏదో ఒక క్రమంలో రాసేసాము, క్రమం లేకుండానే రాసాము, క్రమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా రాసాము. ఇక్కడ మరి గరిష్టం నుంచి కనిష్టం రాసాం. ఇక్కడ 7 35 35 మూళ్ళు 105 105 2 210 అంటే ఏ క్రమంలో చూసుకున్నా ఏ విధంగా రాసినా ప్రధాన కారణాంకాలుగా ఏ విధంగా రాసినా కూడా మనకు ఆన్సర్ మాత్రం ఏకైకంగా 210 వస్తుంది. అంటే ఈ సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం ఏమని తెలియజేస్తుందంటే మరి ఒక సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా వ్రాయవచ్చు. సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా వ్రాయవచ్చు సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒక సంయుక్త సంఖ్యను ప్రధానాంకాల లబ్ధంగా రాయవచ్చు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా రాశాం. ఒక సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా రాయవచ్చు. మరియు ఇక్కడ క్రమానికి ప్రాధాన్యత లేకున్నా మరి ఆ లబ్ధం అనేది ఏకైకం అవుతుంది. ఇక్కడ కారణాంకాల క్రమానికి ప్రాధాన్యత లేకున్నా అంటే ఇక్కడ కారణాంకాల క్రమానికి ప్రాధాన్యత లేకున్నా
లబ్ధం. లబ్ధం అంటే హెచ్చు వేస్తే వచ్చేది లబ్ధము. ఏకైకం. ఏకైకం అంటే ఒకే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం దానికి ప్రాధాన్యత లేకున్నా, క్రమానికి ప్రాధాన్యత ఇవ్వకున్నా కూడా మరి ఆ లబ్ధం అనేది ఒకే ఆన్సర్ వస్తుంది. ఏకైకం. ఏకైకం మీన్స్ ఇక్కడ ఏ విధంగా ఇచ్చి వేసుకున్నా కూడా మరి 210 వచ్చేసింది. ఇది ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం. మరియు దీని గురించి కూడా ఇంకా కొంచెం క్లుప్తంగా నేర్చుకుందాం. ఇంకా దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఎక్స్ ఒక సంయుక్త సంఖ్య, ఎక్స్ ఒక సంయుక్త సంఖ్య అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ Pn. అంటే P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ Pn అంటే ఏంటివి? P1 P2 P3 Pn ఇవి ప్రధానాంకాలు. అంటే x అనేది ఒక సంయుక్త సంఖ్య అయితే దాని ప్రధానాంకాల లబ్ధంగా రాసుకున్నాం. ఇంకో కండిషన్ ఏం రాసుకున్నాం అంటే అక్కడ P1 కామా P2 కామా P3 Pnలు ప్రధానాంకాలు మరియు P1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మరి Pn. అంటే ఇక్కడ క్రమంగా రాసుకొని చూసాం. అంటే P1 అనేది P2 కన్నా చిన్నది లేదా సమానం, తర్వాత P3 అంటే ఈ విధంగా పోతుంటే ఆరోహణ క్రమంలో రాసుకున్నాం P1 P2 P3 Pnలని. మరి ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే మరి సంయుక్త సంఖ్యని మరి ఆ విధంగా ప్రధానాంకాలు లబ్ధంగా రాసుకున్నాం. P1 P2 P3లు ప్రధానాంకాలు. మరి వాటిని ఒక క్రమంలో రాసుకున్నప్పుడు మరి అవి ఒకవేళ మరి దీంట్లో సేమ్ ఇప్పుడు P1 అనేది అది 2 సార్లు 3 సార్లు ఆ విధంగా వచ్చింది అనుకుందాం. కారణాంకం అది ఒకటే కారణాంకం 2-3 సార్లు వస్తే వాటి ఘాతాలుగా కూడా మనం రాసుకుంటాం. వాటి ఘాతాంకాలుగా కూడా మనం రాసుకుంటాం. చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ, ఇప్పుడు 500ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ఇప్పుడు 500ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమంటే మనం చూద్దాం. 500 దీంట్లో 2 అనేది పోతుంది కాబట్టి 2 2 4 2 5 10 అంటే 250. మళ్ళీ 2 వస్తుంది కాబట్టి 2 1 2 2 4 2 5 10 125. ఈసారి 3 అంటే 3 4 12 3 పోదు 5. మరి 5 ఎన్నిసార్లు పోతుందంటే 5 2 10 5 5 25. తర్వాత మళ్ళీ 5 5 25. అంటే ఇక్కడ 500ని మనం 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. ఇక్కడ 2 5 ఇవి 2 ఈ 2 అనేది 5 అనేది ప్రధానాంకాలు. కానీ ఇక్కడ 2లు 2 సార్లు వచ్చాయి. మరి 5లు
3 సార్లు వచ్చినప్పుడు వీటిని ఈ విధంగా మనం రాసుకుంటాం. 2 ఘాతం 2, ఎందుకంటే 2 సార్లు వచ్చినాయి కాబట్టి. 5లు 3 సార్లు వచ్చినాయి కాబట్టి 5³ అంటే ఈ విధంగా ప్రధానాంకాల లబ్ధంగా రాసి మరి 1 కన్నా ఎక్కువ సార్లు వచ్చినటువంటి కారణాంకాన్ని మరి ఘాత రూపంలో రాసుకుంటాం. ఈ విధంగా ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం ప్రకారం మనం ఒక సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్రాయవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ని హోంవర్క్గా ఇవ్వడం జరుగుతుంది. మీకు కొన్ని లెక్కల్ని హోంవర్క్గా ఇవ్వడం జరుగుతుంది. అభ్యాసము 1.2 అభ్యాసము 1.2 ఈ అభ్యాసంలో కింది వారికి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. క్రింది వాణిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. కింది వాణిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. 1 140, రెండోది 56, 3 3825, తర్వాత నాలుగోది 5005, 5 7429. క్రింది వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. మరి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా హోంవర్క్ చేయండి.